మేషరాశి మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఎదురయ్యే కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మనశ్శాంతినిస్తుంది. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. శివ ఆరాధన శ్రేయస్కారం. వృషభ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన ఒత్తిళ్లు చుట్టుముడతాయి. ఏ పని చేసినా ఆచితూచి ముందడుగు వేయాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. దుర్గా ధ్యానం మేలు చేస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా విశేషమైన పురోగతి ఉంటుంది. ఇది ఈరోజు మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఇష్టదేవత ఆరాధన శుభకరం. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీ సవాళ్లు ఉండవచ్చు. మనోబలంతో సవాళ్లను అధిగమిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదిత్య హృదయ పారాయణ శక్తినిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈరోజు వృత్తిపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని ఊహించిన ఘటనలు ఎదురుకావచ్చు. జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కన్యరాశి వారికి ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఎదురుచూపులకు ముగింపు పలిగే తరుణం వచ్చింది. ఈరోజు మీకు వ్యక్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఊహించని సంపద కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. హనుమాన్ చాలీస పారాయణ శుభకరం. తులారాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మంచి మనసుతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లువిరుస్తుంది. మీ శక్తియుక్తులతో ఉన్నత అధికారులను మెప్పిస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఉరకలెత్తించే సంతోషం ఇంటిని ఉత్సాహభరితంగా మార్చుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పని ప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. ఇతరుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కారం. ధనుసు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా ఊహించిన ఘటనలతో ఈ రోజంతా తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బంధువుల నుంచి శుభవర్తమానం అందుతుంది. ధనలాభం ఉండవచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. అభయ ఆంజనేయ స్వామి ప్రార్థన శుభకరం. మకర రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈరోజు విశేషమైన యోగం కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషనర్ వ్యాపారం, వడ్డీ రుణాలు, పెట్టుబడులు మీ ఆదాయాన్ని పెంచుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ లాభాలను అందుకుంటారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం. కుంభరాశి వారికి ఈరోజు ఫలప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పనితీరుకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ధనలాభాలు సమృద్ధిగా ఉండడం వల్ల ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదేవత ఆరాధన శుభకరం. మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శ్రీ నరసింహస్వామి దర్శనం శుభకరం.